గీతూ రాయల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఓవర్ యాక్టింగ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూస్తే ఆమె బెజవాడలో కనకదుర్గమ్మ ఉత్సవాల సందర్భంగా భవానీ మాల్ వేస్తే ఏంటి భవానీ మాల్ వేసి అందరు కూడా రోడ్లు బ్లాక్ చేసేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు, ట్రాఫిక్ వస్తుంది అనేది. మొన్న చూస్తే చాలా ఘోరంగా తిరుపతిలో కొండపైన ఘాట్ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది, కార్లు బస్సులు అన్ని తిరుగుతూనే ఉంటాయి. ఆ రోడ్డు మీద అనమాట, మెయిన్ రోడ్డు మీద ఒక నలుగురు తొట్టు గ్యాంగ్ వేసుకొని వెళ్ళి మగవాళ్ళని పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు, చెప్పులు షూస్ వేసుకొని, అలాగే శ్రీవారి మెయిన్ ముఖ ద్వారం గోపురం ముందు కూడాను కుప్పిగెంతులు. ఆమె ఏమైనా 16 ఏళ్ళ పడుచుపిల్ల, ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, భర్త ఉన్నాడు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా ఆమె చిత్తూరు అమ్మాయి, తిరుపతి కూడా చిత్తూరులోనే ఉంది. సో తిరుపతి దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో ఆమెకు తెలీదా? సో ఇలాంటి డ్యాన్సులు, ఇలాంటి కుప్పగంతులు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే నాయుడు గారు, టీటీడీ చైర్మన్ నాయుడు గారు కఠినంగా ఇలాంటి వాళ్ళు శిక్షించాలి. వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని బ్లాక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా తిరుపతిలోకి వెళ్లకుండా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలు మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కనీసము ఆ ముఖద్వారం దగ్గర గోపురం ముందు ఫోటోలు దిగడానికి కూడా భయపడతాం మేము. ఇక్కడ అసలు ఎలా ఉందో లేదో, మన మొబైల్ లాగేసుకుంటారేమో, సెక్యూరిటీ ఉన్నారని. సెక్యూరిటీ కూడాను కొంచెం అప్రమత్తమై ఉండాలని నేనైతే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గోపురం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమయ్యారు, పోలీసులు ఏమయ్యారు, నాకైతే అర్థం కావడం లేదు. ఎనీవే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే, తిరుపతి దేవాలయం అంటే చాలా పవిత్రమైంది. మనం పవిత్రంగా ఉంచుతాం, ఫోటోలకి వీడియోలకి దూరంగా ఉందాం.